సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జిహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని బిఎస్ఆర్ కాలనీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేటకు చెందిన శిరీష అనే మహిళ చిట్టీలు, అధిక వడ్డీల ఆశ చూపించి చాలా మందిని వలలో వేసుకుంది. స్థానికులను నమ్మించి వారి దగ్గర నుంచి విడతల వారీగా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక బిఎస్ఆర్ కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆమె మాటలు నమ్మారు. పెద్ద మొత్తంలో డబ్బు కట్టారు. సామాన్యులను నిండా ముంచేసిన ఈ కిలాడి మహిళ తన సొంత ఇంటిని అమ్మి ఎవరికీ చెప్పకుండా 4 కోట్ల రూపాయలతో రాత్రికి రాత్రే ఉడాయించడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బు పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు శిరీష కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 40 మందిని కూడా ఏ విధంగా మోసం చేసిందంటే, ఒకరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తన సమాచారం వేరే ద్వారా తెలుసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు చెక్కులు ఇప్పిస్తాను, ప్రామిసర్ నోట్ ఇస్తాను, ఈ డేట్ వరకు మీకు డబ్బులు మీకు అందజేస్తానని వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి వాళ్ళు పర్సనల్గా కాల్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడి చెప్పింది. ఈ రోజు నిన్న నైటు, సాటర్డే రోజు నైటు వెళ్ళిపోయింది. తను 10:30 వరకు ఉందంట. సండే మార్నింగ్ మేము వెళ్ళి చూస్తే అక్కడ లేరని తెలిసింది. ఇంటి ఓనర్స్ వచ్చి కీస్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఆ ఓనర్స్ని అడిగితే మాకు తెలియదండి ఇన్ని గన్నం అప్పులు చేసిందని, మీరందరూ వచ్చి మా ఇంటి మీద పడితే మేము ఏం చేయలేము, కాకపోతే ఆమె కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా తనని సంప్రదించండి అన్నారు. సరే అక్కడి నుంచి మేము పిఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. వచ్చి ఇక్కడ సార్ వాళ్ళని సంప్రదించి మాట్లాడినాక ఎంతమంది బాధ్యతలు ఉన్నదనేది మాకు కూడా తెలియదు. నేను ఇక్కడికి ఒక్కొక్కరుగా 40 మెంబర్స్ వచ్చారు. ఒకరికి 25 lakhs ఇచ్చింది, ఒకరికి 30 lakhs, అట్లా చెప్పలేని అంత మందికి డబ్బులు మోసం చేసింది. అయితే ఒక అమ్మాయి భర్త బాలేడు, హ్యాండిక్యాప్, ఆమెకి 10 లక్షలు ఇవ్వాలి. ఆ అమ్మాయికి కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఒకతే ఆడపిల్ల. ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి చదివిపిస్తుంది. ఇల్లు కట్టుకునే స్తోమత లేకుండా కూడా ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చింది. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి అయితే ఎట్టి పరిస్థితుల్లో అసలు కింద పడిపోయింది. ఈ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది. ఆమెను కూడా నీకు మోసం చెయ్యాలని అనిపించింది కదా శిరీష గారు, అసలుకి అర్థం కావట్లేదు. అందరినీ నమ్మించి నువ్వు మోసం చేసి ఎట్లా పారిపోయినావు? నీకు పౌరుషం రోషం ఉంటే మేము ఆ రోజు మేము కూడా 2 times వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాటలు ఏ విధంగా చెప్పిందంటే, నేను ఎవరికి మోసం చెయ్యను, మీ డబ్బులతో సహా కూర్చోబెట్టి 10 మంది మధ్యలో నేను ఇస్తాను, మోసం చేసే వెళ్ళానని చెప్పిన దానివి ఈరోజు చెప్పకుండా ఎటు పారిపోయినావు, ఎటు వెళ్ళిపోయినావు? నీకు పిల్లలు ఉండరు కదా, ఇంతమంది ఇక్కడ బాధపడుతురు, నీకు అర్థం కావట్లేదా? అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, నీ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేవు. మళ్ళీ నువ్వు అంత మోసం చేసేదాన్ని కాకపోతే, అంత రోషం ఉండేదాని అయితే నరేడోడు మీద వచ్చి కూర్చొని మాకు సమాధానం చెప్పేసి పారిపోవడం కాదు. అది మొత్తం ప్రముఖ స్ట్రాటజిస్ట్